మీ ఛానల్‌లో వీడియోస్ చాలా బాగున్నాయండి. సబ్స్క్రైబ్ చెయ్యండో. తెలుగు టైటన్స్‌కి అండ్ పూణే పల్టన్‌కి మధ్య జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్‌లో టైటాన్స్ టీమ్ 5 పాయింట్స్ డిఫరెన్స్‌తో ఓడిపోయింది. టైటన్స్ టీమ్ ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం వల్ల నాకు ఎలాంటి బాధ లేదు. కానీ 9 పాయింట్స్ లీడ్‌లో ఉండి కూడా లాస్ట్‌కి 5 పాయింట్స్ తేడాతో ఓడిపోయింది చూడండి. అదే నా బాధ. ఈ మ్యాచ్‌లో అయితే ఎంపైర్స్ మిస్టేక్ చేశారు, కోచ్ మిస్టేక్ చేశారు, డిఫెండర్స్ మిస్టేక్ చేశారు అండ్ కోచ్ అయితే ఎంపైర్స్ మీదకి వాగ్వాదానికి దిగిపోయారు. డిఫెన్స్ వల్ల టైటన్స్ టీమ్ ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది. భరత్ కూడా తన రేటింగ్‌తో ఒంటరి పోరాటం చేశాడు. భరత్ కూడా మ్యాట్ పై లేకపోతే టైటన్స్ టీమ్ ఈజీగా అవుట్ అయ్యేది. భరత్ ఫస్ట్ రైడ్ లోనే తన పాయింట్స్ బ్యాట్ ని మొదలు పెట్టాడు. ఫస్ట్ రైడ్ లో బోనస్ ప్లస్ టచ్ పాయింట్స్ స్కోర్ చేశాడు. టైటన్స్ డిఫెన్స్ అయితే మ్యాచ్ స్టార్టింగ్ లో వచ్చిన ప్రతి రైడర్ ని ఈజీగా ట్యాకిల్ చేశారు. అండ్ పూణే టీమ్ లో 3 డిఫెండర్స్ ఉన్నప్పుడు భరత్ రైడ్ కి వెళ్లి మొత్తం టీమ్ ని అవుట్ చేశాడు. దీంతో టైటన్స్ టీమ్ కి 5 పాయింట్స్ వచ్చాయి అండ్ 9 పాయింట్స్ లీడ్ లోకి వెళ్ళింది. భరత్ కూడా ప్రతిసారి రైడ్ లో పాయింట్స్ కొట్టేసేవాడు, బట్ డిఫెన్స్ లో ట్యాకిల్ చేసే ప్రయత్నంలో అవుట్ అయ్యేవాడు. ఇది టైటన్స్ టీమ్ కి బ్యాక్ ఫైర్ అయిందని చెప్పాలి. టైటన్స్ టీం నుండి భరతోడా అండ్ పూణే టీం నుండి ఆదిత్య షిండే పోటాపోటీగా పాయింట్స్ కొట్టేశారు. పూణే రైడర్స్ అయితే ఏమాత్రం కష్టపడకుండా ఈజీగా పాయింట్స్ కొట్టేసేవాళ్ళు. ఇది టైటన్స్ డిఫెన్స్ యొక్క గొప్పతనం చెప్పాలి. వెళ్ళిపోతున్న రైడర్స్ కి కూడా వెళ్ళిపోతున్నావు ఏంటి, పాయింట్ తీసుకో అని పాయింట్స్ ఇచ్చి మరీ పంపించారు. టీం లీడ్ లో ఉన్నప్పుడు గేమ్ ని స్లో చేసి డూ ఆర్ డైరెక్ట్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అండ్ అపోనెంట్ రైడర్ వచ్చినప్పుడు అడ్వాన్స్ సైకిల్స్ చేయకూడదు. ఇదైతే బేసిక్ థింగ్. బట్ టైటన్స్ టీం అయితే ఈ లాజిక్ మిస్ అయింది అండ్ ఫైనల్ ఆడే ఛాన్స్ కూడా మిస్ అయింది. భరత్ కూడా రైడ్ కి వెళ్ళిన టైంలో పూణే డిఫెండర్ అవుట్ ఆఫ్ ద మ్యాట్ వెళ్ళాడు. ఫస్ట్ లైన్ నెంబర్ అవుట్ ఇచ్చి నెక్స్ట్ టైటన్స్ టీమ్ కి పాయింట్ ఇవ్వలేదు. బట్ టైటన్స్ టీం అయితే రివ్యూ తీసుకోలేదు అండ్ కోచ్ అయితే ఎంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. ఎంపైర్ అయితే క్రిస్టియన్ హోడాకి గ్రీన్ కార్డ్ ఇచ్చారు. బట్ స్టిల్ కోచ్ అయితే ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నారు అండ్ ఎల్లో కార్డ్ ఇచ్చి 2 మినిట్స్ సస్పెండ్ చేశారు. ఎంపైర్ మిస్టేక్ వల్ల అయితే టైటన్స్ టీం ఆల్అౌట్ అయింది. రివ్యూ తీసుకోకుండా టైటన్స్ టీం పెద్ద మిస్టేక్ చేశారు. ప్లే ఆఫ్ మ్యాచెస్ లో 2 రివ్యూస్ ఉంటాయి, ఫస్ట్ హాఫ్ లో ఒకటి అండ్ సెకండ్ హాఫ్ లో ఒకటి. బట్ టైటన్స్ టీం అయితే రివ్యూ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదో కామెంటేటర్స్ తో పాటు నాకు కూడా అర్థం కాలేదు. మీకు అర్థమైతే కామెంట్స్ లో చెప్పండి. టైటన్స్ డిఫెన్స్ లో హైలైట్స్ అంటే విజయ్ మాలిక్ ఆదిత్య షిండేని యాంగిల్ అవుట్ చేసి అద్భుతంగా ట్యాకిల్ చేశాడు అండ్ శంకర్ గదే పంకజ్ మోతేని హ్యాండ్ ట్యాకిల్ చేశాడు. ఈ సీజన్ మొత్తంలో టైటన్స్ డిఫెన్స్ లో ఇదే బెస్ట్ ట్యాకిల్ అని చెప్పొచ్చు. శంకర్ గదే ఒక్కడే పంకజ్ మోతేని అంతసేపు హోల్డ్ చేసి పట్టుకోవడం చాలా గ్రేట్ అని అనుకున్న లోపే నెక్స్ట్ ఫీల్డ్ ట్యాకిల్ చేశాడు అండ్ టైటన్స్ టీం అవుట్ అయింది. టైటన్స్ డిఫెన్స్ లో మిస్టేక్ చేస్తున్నప్పటికీ భరత్ కూడా రైట్ పాయింట్స్ స్కోర్ చేస్తున్నాడు. దీనితో మ్యాచ్ నెక్ టు నెక్ గా సాగింది. ఆదిత్య షిండే సూపర్ రైట్ చేసి 4 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు అండ్ పూణే టీం 5 పాయింట్స్ లీడ్ లోకి వెళ్ళింది. అండ్ నెక్స్ట్ టైటన్స్ టీం అయితే కంబ్యాక్ చేయలేకపోయింది. ఈ మ్యాచ్ లో హీరో ఎవరంటే భరతుడు అని చెప్పాలి అండ్ విలన్ ఎవరంటే అజిత్ పవార్ ఈ మ్యాచ్ లో ఏకంగా 8 ఫీల్డ్ ట్యాకిల్ చేశాడు అండ్ 1 పాయింట్ కూడా స్కోర్ చేయలేకపోయాడు. అజిత్ ఈ మ్యాచ్ లో లేకపోతే టైటన్స్ టీం విన్ అయ్యేదేమో అండ్ టైటన్స్ టీం సెకండ్ హాఫ్ లో 3 టైమ్స్ అవుట్ అయింది. దీనివల్ల అయితే టైటన్స్ టీం కంబ్యాక్ చేయలేకపోయింది. టైటాన్స్ కోచ్ అయితే ఈ మ్యాచ్ లో చాలా పెద్ద మిస్టేక్ చేశారు. లెఫ్ట్ కవర్ లో అజిత్ పవార్ కి బ్యాకప్ గా ఎవరిని పెట్టలేదు. సో అజిత్ పవార్ తప్పులు చేస్తున్నా తప్పక తననే కంటిన్యూ చేశారు అండ్ టైటన్స్ టీం ఈ మ్యాచ్ లో ఓడిపోయింది. కెప్టెన్ విజయ్ మాలిక్ 18 రైట్ చేసి 10 రైట్ పాయింట్స్ అండ్ 1 ట్యాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. భరత్ కూడా 22 రైట్ చేసి 23 రైట్ పాయింట్స్ కొట్టేశాడు. భరత్ కూడా ఈ మ్యాచ్ లో 3 ఫీల్డ్ ట్యాకిల్ చేశాడు. భరత్ మ్యాట్ పై లేని ప్రతిసారి టైటన్స్ టీం అవుట్ అయింది. ముందు మ్యాచ్ లో కూడా భరత్ ఫీల్డ్ ట్యాకిల్ చేసి అవుట్ అయ్యేవాడు అండ్ ఈ మ్యాచ్ లో కూడా సేమ్ మిస్టేక్ చేశాడు. లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ జగ్లాన్ స్టార్టింగ్ లో బాగా ట్యాకిల్ చేశాడు, బట్ లాస్ట్ లో ఎక్కువగా ఫెయిల్ ట్యాకిల్ చేశాడు. తను 6 ట్యాకిల్స్ అటెంప్ట్ చేసి 2 ట్యాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. ఇందులో 4 ఫెయిల్ ట్యాకిల్స్ ఉన్నాయి అండ్ 1 సూపర్ ట్యాకిల్ ఉంది. మరి ఈ మ్యాచ్ లో టైటన్స్ టీం ఓడిపోవడానికి రీజన్ ఏంటో కామెంట్ చేయండి. మీ ఛానల్లో వీడియోస్ చాలా బాగున్నాయండి. సబ్స్క్రైబ్ చెయ్యండో. ఏం మాట్లాడుతున్నారు మీరు? వీడియోస్ బాగుంటే ఎవరైనా చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తారా? గంట కొట్టండో. మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే సబ్స్క్రైబ్ చేస్తా.